మీకు తెలుసా మనం ఎందుకు ప్రతి శుభకార్యం గణేశుని పూజతోనే ప్రారంభం చేస్తాము? కైలాస పర్వతంపై శివుడు పార్వతీదేవి నివసించేవారు. ఒకరోజు శివుడు లేనప్పుడు స్నానం చేసేందుకు వెళ్లిన పార్వతీదేవి తన ఇంటికి రక్షణగా పసుపుతో గణేశుడు అనే బాలుడిని సృష్టించింది. అంతలోనే శివుడు తిరిగి వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టే సమయానికి గణేశుడు శివుడిని అడ్డుకున్నాడు. తన కుమారుడు అని తెలియక శివుడు కోపంతో తన త్రిశూలంతో గణేశుని తల నరికేశాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన పార్వతీదేవి జరిగిన సంఘటన చూసి చాలా దుఃఖించింది. కోపంతో ఈ సృష్టిని నాశనం చేస్తానని బెదిరించింది. శివుడు మరియు బ్రహ్మదేవుడు తిరిగి గణేశుడికి ప్రాణం పోస్తామని వాగ్దానం చేశారు. శివుడు తన శివగణాలను ఉత్తర దిక్కున కనిపించే మొదటి జంతువు యొక్క తలను తీసుకురమ్మని ఆదేశించాడు. శివుడి ఆదేశానుసారం శివగణాలు ఉత్తర దిక్కున మొదటగా ఏనుగును చూసి దాని తలను తీసుకుని వచ్చారు. ఆ ఏనుగు తలని శివుడు గణేశుడికి అమర్చి తిరిగి ప్రాణం పోశాడు. అప్పటి నుండి గణేశుడు శివుని కుమారుడుగా అంగీకరించబడ్డాడు. ఆనాటి నుండి గణేశుడు అడ్డంకులు తొలగించేవాడుగా మరియు అన్ని శుభకార్యాలకు పూజలకు ముందు పూజించే దేవుడిగా పూజించబడుతున్నాడు.